మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం. టిప్పర్ ని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్ నిర్మల్ నుంచి వింజమూరు వెళుతుండగా ఘటన. మార్కాపురం బయలుదేరిన హోంమంత్రి, కలెక్టర్, ఎస్పీకి ఫోన్. వివరాలు తెలుసుకున్న అనిత. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం. ఎల్లుండి ప్రత్యేక అసెంబ్లీ సహా పలు అంశాలపై చర్చ. రాజధాని అమరావతిపై తీర్మానం చేసే అవకాశం. 3 దశల్లో భద్రాచల ఆలయ అభివృద్ధి. మొదటి దశ పనులకు 351 కోట్లు. దేవాదాయ శాఖ ప్రతిపాదనలకు ఆమోదం. విజయవాడ ఉగ్రలింకుల కేసులో దర్యాప్తు. ఏపీలో 5, ఇతర రాష్ట్రాల్లో 7 అరెస్ట్. కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. భూపాలపల్లి జిల్లాలో పోలీసుల తనిఖీలు. గుడుంబా తయారీ స్థావరాలపై దాడులు. 500 లీటర్ల బెల్లం పానకం, గుడుంబా ధ్వంసం. మా గ్రామానికి రహదారి ఏర్పాటు చేయండి. మన్యం జిల్లాలో గిరిజనుల నిరసన. పవన్ కళ్యాణ్ ఫోటో పట్టుకుని ఆందోళన. బోర్వకల్లు జైరాజ్ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం. పెద్ద ఎత్తున ఎగసిపడ్డ మంటలు. పరిసర ప్రాంతాల్లో కమ్ముకున్న పొగ. శ్రీకాళహస్తిలో 2 దొంగలు అరెస్ట్. 40 లక్షల విలువైన రూటర్లు స్వాధీనం. సెల్ టవర్ల దగ్గర రూటర్లు దొంగలించిన నిందితులు. అనంతపురం జిల్లాలో యూకేజీ విద్యార్థి కిడ్నాప్. పోలీసులకు తల్లిదండ్రుల కంప్లైంట్. సీసీటీవీ ఫుటేజ్ ని ఆధారంగా చేసుకుని దర్యాప్తు. యుద్ధ పరిణామాలపై విదేశాంగ శాఖ వివరణ. దేశంలో ఇంధన కొరత లేదని క్లారిటీ. కేంద్రానికి అండగా ఉంటామన్న అఖిలపక్షం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. జాతీయ భద్రత కోసం విదేశీయుల ట్రాకింగ్ వ్యవస్థ ఉడాన్ 2.0 పథకానికి మంత్రివర్గం ఆమోదం. ఎల్లుండి ఐపీఎల్ ప్రారంభం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గట్టి భద్రత. గత పరిమాణాలతో ఏర్పాట్లు.